ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అద్యా కదలవు? వెళ్ళి త్వరగా తయారవు. త్వరగా రెడీ అవ్వాద్య. లేదు పెద్దమ్మా, నా చదువు నేను అమెరికాలోనే కంటిన్యూ చేస్తాను. ఎలాగూ వెళ్తున్నప్పుడు ఈ 4 రోజులు వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే కదా. ఏంటి నీ మొండితనం? పెళ్ళొద్దన్నావు సరే, ఆ విషయం వదిలేద్దాం. ఇంకా నువ్విక్కడ ఉండటానికి నీకు ఇబ్బంది ఏంటి? ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా. నీ మొండితనంతో నువ్వు నేను నా చెల్లెలికిచ్చిన మాట నిలబెట్టుకోకుండా చేస్తున్నావు. బతికున్న నాకు, పైనున్న మీ అమ్మకి, ఇద్దరికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలనుకుంటున్నావా? ఇందులో మీరు బాధపడ్డానికి ఏముంది పెద్దమ్మా? నేను వెళ్ళిపోవడానికి కారణం నేనే కదా. అందులో మీ తప్పేముంది? మీరు వెళ్ళిపో అంటే మీరు మా అమ్మకిచ్చిన మాట తప్పినట్టవుతుంది. నాకు నేనుగా వెళ్ళిపోతాను అంటే అది మీ తప్పెలా అవుతుంది? నా చెల్లెలికి మాటిచ్చాను కాబట్టే నువ్విక్కడ ఉండాలి అనటం లేదు. నేను ఇంట్లో బిడ్డగా ఇన్ని రోజులు అందరితో కలిసిపోయావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మీ పెద్దనాన్న, బాబాయ్, ఇంట్లో అందరూ బాధపడతారే. మా వదిన వదిలిపెట్టదేంటి పార్వతి? అది పోతే ఎవ్వరూ బాధపడరు, మా వదిన తప్ప. ఆ విషయం ఈవిడికి అర్థం కావట్లేదు. పెద్దమ్మా, నేను వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. నా కోరిక గురించి తెలిసినప్పుడు పెద్దనాన్న కూడా నాన్నని రమ్మని కబురు చేశారు కదా. నాన్న రాగానే నేను కదా, నువ్వు వెళ్ళిపోతాను అంటే ఎంత బాధపడుతుందో. అందుకే అత్తయ్య కోసం ఉండమంటున్నాను. నువ్వుంటే అత్తయ్యకి సంతోషం కదా. అదేంటి కోచ్ సార్ ఇక్కడున్నారు? సార్ దారిలో నిలబడి ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు ఛాయ. ఇంకెవరి కోసం? నీకోసమే అయి ఉంటుంది. రామలక్ష్మి, నేను
నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? అలాగే సార్. ఆపు, బండి ఆపు. చెప్పండి సార్. నా కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? అవును. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటి సార్? ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. రామలక్ష్మి, నీకో విషయం చెప్పాలి. మన లవ్ విషయమేగా? అవును. చెప్పండి. పద. చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే నేను నీకు ఏం చెప్పాలనుకున్నానో అదంతా వివరంగా ఈ లెటర్లో రాశాను. వీళ్ళేంట్రా దారిలో కబుర్లు చెప్పుకుంటున్నారు? నీతో కబుర్లు చెప్పాల్సిన నీ కాబోయే భార్య వాడికి ఎవడికో కబుర్లు చెప్తోంది. వాడికి ఎంత చెప్పినా వాడి రూట్ మార్చుకోవట్లేదు. ఏ లెటర్ ఎందుకు సార్? నేరుగా మీరేం చెప్పాలనుకున్నారో చెప్తే వినడానికి నాకు బాగుంటుంది కదా. ఇది చెప్పడం కష్టంగా ఉంటుంది, చదవడం సులభంగా ఉంటుంది. అలాంటి విషయం ఏముంది సార్? ఇది చదివితే నీకే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా చదువుకో. మీరు నాకు ఇస్తున్న మొదటి లవ్ లెటర్. అవును, ఇది అందరూ ఇచ్చే లవ్ లెటర్ కాదు, కొత్తగా ఉంటుంది. అర్థం చేసుకుంటే జీవితం బాగుంటుంది. మీతో నా జీవితం ఎప్పుడూ బాగుంటుంది సార్. అదేంట్రా వాడు రామలక్ష్మికి లెటర్ ఇచ్చాడు? లవ్ లెటర్ అయి ఉంటుంది. ఇప్పుడు అంతా ఫోన్లు చాటింగ్లు వాడుతుంటే ఇంకా వీడు లెటర్స్ రాసే దగ్గరే ఉన్నాడా? వాణ్ణి వదలకూడదు. ఎంత చెప్పినా రామలక్ష్మి చుట్టూ తిరగడం మానట్లేదు. రామలక్ష్మి, నీకు నేనేం చెప్పాలనుకున్నానో అదంతా లెటర్లో క్లియర్గా రాశాను. ఏం రాశారో అని చాలా ఆతృతగా ఉంది సార్. ఉండండి సార్, ఇప్పుడే చదువుతాను. రామలక్ష్మి, వద్దు, ఇప్పుడు వద్దు. అదేంటి సార్, మీరు ఎలా కంగారు పడుతున్నారు? ఆ లెటర్ చూసి నువ్వు ఇక్కడ గొడవ చేస్తే ఇలా ఎక్కడ పడితే అక్కడ చదివే లెటర్ కాదది. మనిద్దరి జీవితాలకి ఉపయోగపడే లెటర్. అందుకే ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చుని అప్పుడు లెటర్ చదువు. అందులో ఏం రాశాను, ఎందుకు రాశాను అనేది అర్థం చేసుకో. అంతేగాని తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీకు చెప్పకుండా నేనే నిర్ణయం తీసుకోను సార్. ఇది నాకు చెప్పి తీసుకునే నిర్ణయం కాదు, చదివి అర్థం చేసుకొని నీకు నువ్వే తెలుసుకోవాల్సిన నిర్ణయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.